ఫోన్ ట్యాపింగ్ కేసును ముఖ్యమంత్రి సీరియస్గా తీసుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మరో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు అరెస్ట్ అయ్యారు. గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన భుజంగరావు తిరుపతన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే పోలీసుల కస్టడీలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కొనసాగుతున్నారు. ఇక ముగ్గురు నిందితులను నాంపల్లి న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు పోలీసులు. ముగ్గురు నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఒక్కొక్కటిగా రాధాకిషన్ రావు లీలలు బయటపడుతున్నాయి. 2014లో మల్కాజ్గిరి ఏసీపీగా పనిచేశారు రాధాకిషన్ రావు. రాధాకిషన్ వేధింపులు తట్టుకోలేక కాంగ్రెస్ లీడర్ శ్రీధర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్లో రాధాకిషన్ రావు పేరు రాసి చనిపోయాడు శ్రీధర్ రెడ్డి. రాధాకిషన్పై ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదైంది. అయితే తానే నిందితుడిగా ఉన్న కేసును తానే ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేసుకున్నాడు రాధాకిషన్ రావు. రాధాకిషన్ రావు పాత కేసులపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. ఇప్పటికీ ఈ వ్యవహారంతో పోలీసుల్లో వణుకు పుడుతోంది. ఒక్కొక్కటిగా పోలీస్ అధికారుల లీలలు బయటపడుతున్నాయి. ఎస్ఐబిలో పనిచేసినటువంటి మాజీ అధికారులను ఆరా తీస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన భుజంగరావు తిరుపతన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే పోలీసుల కస్టడీలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతోంది. పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని తెలుస్తుంది. దర్యాప్తు ఏ రకంగా సాగుతుంది? రైట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా పరిగణిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. మరో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు అరెస్ట్ చేశారు. గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు వీళ్ళు. భుజంగరావు తిరుపతన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరికొంతమంది అధికారులను ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. పెట్రిషియా, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా కొనసాగుతుంది? ఫోన్ ట్యాపింగ్ రాధాకృష్ణరావు లీలలు అయితే ప్రశ్న బయటపడుతున్నాయని తెలుస్తుంది. పూర్తి కేసులో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు అయితే ముమ్మరం అయిందని చెప్పొచ్చు. మరో ఇద్దరు అడిషనల్ ఎస్పీలను కూడా అరెస్ట్ చేశారని కూడా పూర్తిగా తెలుస్తుంది. గతంలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో చేసిన వాళ్ళని కూడా వీలే వాళ్ళు అని పూర్తిగా అయితే తెలుస్తుంది. దాంట్లో మాత్రం ప్రధానంగా భుజంగరావు మరియు తిరుపతి అన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే పోలీసుల కస్టడీలో మాత్రం 7 రోజుల పాటు అయితే విచారణ జరిగింది. మాజీ డిఎస్పీ ప్రణీత్ రావులు అయితే అతని అదుపులోకి తీసుకొని సుమారు 7 రోజుల పాటు అయితే విచారించారు. ముగ్గురు నిందితులను కూడా నాంపల్లి మెజిస్ట్రేట్ ఎవరైతే న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచిన పోలీసులను కూడా తెలుస్తుంది. ముగ్గురు నిందితులను కూడా 14 రోజుల జ్యుడిషియరీ రిమాండ్ అయితే విధించారు నాంపల్లి కోర్టు వాళ్ళు. ఒకటెనకాల ఒకలా బయటపడుతున్న రాధాకృష్ణరావు లీలలను కూడా చెప్పొచ్చు. గతంలో కూడా చాలా తప్పులు చేసి కూడా అతను తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. 2014లో అయితే మల్కాజ్గిరి ఏసీపీగా పనిచేసిన రాధాకృష్ణరావు అయితే రాధాకృష్ణ వేధింపులు తట్టుకోలేక కాంగ్రెస్ లీడర్ ఎవరైతే శ్రీధర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న ముందు కూడా అతని పేరు అయితే రాధాకృష్ణ వల్లనే నేను చనిపోతున్నా, అతని వేధింపులు నేను తట్టుకోలేకపోతున్నా అని సూసైడ్ లెటర్ లో అతని పేరు అయితే నమోదైతే దాంట్లో రాసి పెట్టారని కూడా తెలుస్తుంది. రాధాకృష్ణ పైన ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు అయితే నమోదైంది, సూసైడ్ కేసు. తన కేసుని తనే వాదించుకొని చాలా క్లెవర్ గా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అంటే ఏదైతే కేసు అతని పైన నమోదైన కేసు కూడా అతనే వాదించుకొని దాని కేసుని పూర్తిగా క్లోజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కొన్ని కేసులు కూడా పూర్తిగా అయితే క్లోజ్ అయినాయని తెలుస్తుంది. ప్రభుత్వం మాత్రం ప్రత్యేక ఫోకస్ అయితే ఇప్పుడు రాధాకృష్ణ పైన పెట్టారు. అతను చేసిన పాత ఏదైతే కేసులు అతను సాల్వ్ చేశారో అవన్నీ కూడా ప్రభుత్వము దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఉన్నాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. రైట్ పెట్రిషియా, అంటే వీళ్ళు ఇచ్చే సమాచారం ఆధారంగా ఇంకా చాలా మంది అధికారులను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ప్రణీత్ రావు ఇచ్చిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అతని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారమే భుజంగరావు మరియు తిరుపతి అన్నని ఎవరైతే ఉన్నారో వీళ్ళని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మరికొద్ది రోజుల విచారణ అయితే జరుగుతుంది అని తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే ఇంకా ఎవరైనా బడాబాబులు దీంట్లో ఉన్నారా, ఇంకేం చేశారా అనేది కూడా పూర్తిగా తెలుస్తుంది.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రిషియా. ఇది ఫోన్ ట్యాపింగ్ కేసును సీఎం చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతుంది. మరో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు అరెస్ట్ అయ్యారు. గతంలో ఇంటెలిజెన్స్లో పనిచేసిన భుజంగరావు, తిరుపతనలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే మాజీ డీఎస్పీ ప్రణీత్రావు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉన్నతాధికారులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ముగ్గురు నిందితులను నాంపల్లి న్యాయమూర్తి నివాసంలో ఇవాళ పోలీసులు హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించి నాంపల్లి కోర్టు గతంలో ఈ ఇద్దరితో పాటు ఇటు భుజంగరావు, తిరుపతితో పాటు హాజరుపరిచినటువంటి రాధాకిషన్ సంబంధించి కూడా చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. ఆయన మల్కాజ్గిరిలో ఏసీబీగా పనిచేసినప్పుడు ఆయన వేధింపులు తట్టుకోలేక ఓ కాంగ్రెస్ లీడర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్లో రాధాకిషన్ రావు పేరు రాశారు. అయితే రాధాకిషన్ రావుపై నమోదైన కేసును ఆయనే స్వయంగా ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేసుకున్న చరిత్ర ఉంది. దీంతో ఆయన పాత కేసులపై కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుంది. మొత్తం మీద ప్రస్తుతం ఈ ముగ్గురిని కూడా జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఇంకా ప్రణీత్రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా చాలామంది ఉన్నతాధికారులను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా ప్రిస్టేజియస్గా తీసుకొని ఇంటరాగేషన్ చేస్తుంది.